నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. 'అమూల్య' పార్ట్ 3. దీన్ని రచించిన వారు శ్రావణి గారు. అందరూ పంతులు గారితో మాట్లాడి మరో 10 రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టించారు. పెళ్లి గురించి ఏం ఆలోచనలు పెట్టుకోకండి అన్నయ్య గారు, మేమే అంతా చూసుకుంటాం. అలాగే ఎల్లుండి షాపింగ్‌కి వెళ్దాం అని అన్నారు సుమా గారు. అలాగేనమ్మా అన్నారు నిరంజన్ గారు. ఆ తర్వాత వీడ్కోలు తీసుకొని బయలుదేరడానికి లేచారు. సుమా గారు వెళ్తూ వెళ్తూ అమ్ము బుగ్గపై ముద్దు ఇచ్చి, చాలా ముద్దుగా ఉన్నావమ్మా బుట్టబొమ్మలా అన్నారు. అందరూ నవ్వారు. గౌతమ్ అయితే తెగ సిగ్గుపడిపోయాడు. 2 రోజుల తర్వాత షాపింగ్ మాల్ దగ్గర అందరూ కలుసుకొని షాపింగ్ చేస్తూ ఉన్నారు. వేద్ అండ్ సుష్మా ఇద్దరు నవ్వుతూ ఒక చోట వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తున్న అమ్ము కళ్ళల్లో నీళ్లు తిరిగి వెంటనే వెనక్కి తిరిగింది. ఎదురుగా గౌతమ్ కనిపించాడు. అమ్ము కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా ఏమైందమ్ము అని అంటూ కన్నీళ్లు తొడవబోయాడు. కానీ ఆగిపోయి, ప్లీజ్ అమ్ము, నీ కళ్ళల్లో నీళ్లు చూడలేను ప్లీజ్ అన్నాడు తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. అమ్ము తన కన్నీళ్లు తుడుచుకొని పక్కకు వెళ్ళింది. గౌతమ్ కూడా వెంటే వెళ్తూ, నన్ను ఒక భర్తలా చూడకపోయినా కనీసం ఒక ఫ్రెండ్లా అనుకో, నాతో మాట్లాడమ్ము అన్నాడు. నాకు శారీ సెలక్షన్ రాదు అంది చిన్నగా. ఏంటి అన్నాడు అయోమయంగా. నాకు శారీ సెలక్షన్ రాదు, అందుకే ఇక్కడ కూర్చున్నా అంది. గౌతమ్కి అమ్ము చెప్పిన ఆన్సర్కి నవ్వు వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకొని, నేను హెల్ప్ చేస్తాను రా అన్నాడు. అమ్ము కూడా ఆలోచించుకొని వెళ్ళింది. ఇద్దరూ అన్నీ చూస్తూ బాగా నచ్చిన చీరలు సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే బంగారం కొనడానికి వెళ్ళారు. అలా ఒక వారంలో పెళ్లికి కావాల్సిన పనులన్నీ ముగించుకొని అందరూ కాస్త ఫ్రీ అయ్యారు. గౌతమ్ తమకి ఎక్కువ పని లేకుండా చేస్తూ నిరంజన్ వాళ్ళకి చాలా నచ్చేశాడు. అలా పెళ్లికి 3 రోజుల ముందు అందరూ పెళ్లి జరిగే ప్లేస్కి వెళ్ళారు. అది ఒక రిసార్ట్. అక్కడే పెళ్లి. అందరికీ రూమ్స్ ఇచ్చారు. అమ్ము తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో లక్ష్మి గారు వచ్చి ఒక కవర్ ఇచ్చి, సాయంత్రం సంగీత్ ఉంది రెడీ అవ్వు అని వెళ్ళిపోయారు. అమ్ము ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ లెహంగా ఉంది. దాన్ని చూడగానే అమ్ము మొహంపై చిరునవ్వు చిందింది. తీసుకొని లేచి ఫ్రెష్ అయి రెడీ అయి కూర్చుంది. ఆ తర్వాత ఒక గంటకి భాగ్య వచ్చి పిలవడంతో కిందికి వెళ్ళింది. కింద ఓపెన్ ఏరియాలో చాలా బాగా పూలతో డెకరేట్ చేసింది. అందరూ బంధువులు ఉన్నారు. అందరినీ చూసి చిన్నగా నవ్వి ఒక చోట కూర్చుంది. కొద్దిసేపటికి వచ్చాడు గౌతమ్ అక్కడికి. లైట్ బేబీ పింక్ షర్ట్కి బ్లాక్ ప్యాంటు అండ్ బ్లాక్ బ్లేజర్తో చాలా అందంగా ఉన్నాడు. వచ్చి తన ఫ్రెండ్స్ ఉన్న చోట నిల్చొని అమ్ము కోసం వెతుకుతూ ఉన్నాడు. ఒక చోట ఒంటరిగా కూర్చున్న అమ్ము కనిపించింది. అక్కడికి వెళ్ళి, ఎందుకు ఒంటరిగా ఉన్నావు, ఆది ఎక్కడా అని అడిగాడు. తెలీదు అంది తలదించుకొని. ఉండు పిలుస్తా అని ఫోన్ తీసుకొని కాల్ చేసేలోగా స్టేజ్పై వినిపించింది ఆది వాయిస్. అందరి దృష్టి అటు మళ్ళింది. అందరూ సంగీత్ని ఇంత బోరింగ్గా ఎంజాయ్ చేస్తారా, నాకేం నచ్చలేదు. సో మనం పెళ్లి కొడుకుని ఒక పాట పాడమని కోరుదాం అన్నాడు నవ్వుతూ. గౌతమ్ సీరియస్గా చూసి ఇక తప్పక పైకి లేచాడు. అక్కడికి వెళ్ళి అమ్ము వైపు చూశాడు. అమ్ము చాలా అందంగా కనిపిస్తుండగా గుర్తుకొచ్చింది ఒక పాట. చిన్నగా నవ్వుతూ పాట స్టార్ట్ చేశాడు. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము అని అంటూ ఆది వైపు చూశాడు. ఆది అర్థం చేసుకున్న ఆది వెళ్ళి అమ్ముని స్టేజ్ పైకి తీసుకొచ్చాడు. ఇష్టం లేకపోయినా అందరి కోసం నవ్వుతూ ఉంది అమ్ము. బుట్టబొమ్మ బుట్టబొమ్మ అని అంటూ తన చుట్టూ తిరుగుతూ పాడుతూ ఉన్నాడు. అమ్ముకి ఒకసారి గౌతమ్ అలా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అని అనుకుంది. వెంటనే నవ్వేసింది. అందరూ అమ్ము మొహంలో నవ్వు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్ము చేతిని చిన్నగా పెదాలకి ఆనించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వెనక్కి అడుగు వేసింది అమ్ము ఆశ్చర్యంగా. వెంటనే లైట్స్ వెలిగాయి. అమ్ము చేతిని పట్టుకుని కిందికి వచ్చాడు. అమ్ము కూడా గౌతమ్ చేతిని వదలలేక పోయింది. తర్వాత తన ఫ్రెండ్స్కి పరిచయం చేశాడు. అమ్ము మైండ్ కాసేపైనా డైవర్ట్ అవ్వాలని, అందులో ఒకడు, మీరు చాలా లక్కీ సిస్, వీడు చాలా మారాడు మీ వల్ల అని అన్నాడు. కానీ అమ్ము అది విన్నా పట్టించుకోలేకపోయింది. గౌతమ్ అమ్ము ఎక్కడ వింటుందో అని వాడు కాలు తొక్కాడు.
అమ్ము మాత్రం ఒక చోట కూర్చొని ఏదో మాట్లాడుతూ నవ్వుతున్న వేద్ సుష్మాలనే చూస్తుంది. అది గమనించి గౌతమ్ అమ్ముని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోపెట్టి జ్యూస్ ఇచ్చాడు. అమ్ము అది తీసుకొని తాగుతూ ఉంది. ఏమైందమ్ము అని లాలనగా అడిగాడు. నాకు చాలా ఏడుపు వస్తుంది గౌతమ్ అని అంది కళ్ళ నిండా నీళ్లతో. ఎందుకురా అని కంగారుగా అడుగుతూ చైరు పక్కకు వేసుకున్నాడు. తెలీదు, ఏదో దిగులు వస్తుంది. నేను రూమ్కి వెళ్ళిపోతా గౌతమ్ అంది. సరే వెళ్ళు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో అమ్ము, గతాన్ని తలుచుకుంటూ మనం కూడా అక్కడే నిలిచిపోకూడదు అన్నాడు. అలాగే అన్నట్టు తల ఊపి పైకి లేచింది. నిన్ను అక్కడ వదిలేసి వస్తాను అని తను లేచాడు. ఇద్దరూ మౌనంగా నడుస్తూ ఉన్నారు. ఎలా పాడాను చెప్పనే లేదు అన్నాడు నవ్వుతూ. బాగా పాడావు. నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నావా అని అడిగింది. హా, చాలా రోజుల కిందట అని అన్నాడు. అంతలో రూమ్ వచ్చేసరికి లోపలికి వెళ్ళింది అమ్ము. గౌతమ్ కూడా సంగీత్కి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం కొన్ని పూజలు అవి ఉంటే వాటిని చూసుకొని సాయంత్రం మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నారు. అమ్ము కూడా కొద్దిగా నవ్వుతూ ఉంది. ఆ నెక్స్ట్ డే పెళ్ళి. ఆ రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేశారు. ఆ తర్వాత రోజు పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్నాడు గౌతమ్. తన కళ్ళలో ప్రపంచాన్నే జయించినంత ఆనందం ఉంది. కొద్దిసేపటికి అమ్ముని తీసుకుని వచ్చారు. తెరచాటున తొంగి చూడడానికి ప్రయత్నిస్తున్న గౌతమ్ని చూస్తే నవ్వు వస్తుంది అందరికీ. అది గమనించి సైలెంట్గా కూర్చున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఎప్పటికీ నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటా అమ్ము అని మనసులోనే అనుకున్నాడు. అడ్డుతెర తీశాక చూశాడు అమ్ముని. గంధం కలరు చీర విత్ మెరూన్ బోర్డర్ చాలా అందంగా ఉంది. ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఒక్కో తంతు చేయిస్తూ మాంగళ్యధారణ చేయించారు. తాళి తన మెడలో పడుతుంటే నీళ్లు తిరిగాయి అమ్ము కళ్ళల్లో. ఆ తడి గౌతమ్ కళ్ళ నుండి అమ్ము వీపుపై పడ్డాయి. మెల్లగా చివరిగా అప్పగింతలు జరిగాయి. అమ్ము ఏడుస్తూ నిరంజన్ గారి వైపు చూసింది. ఆయన కూడా కంటతడితో ఉన్నారు. ఆయన్ని హత్తుకుని ఏడుస్తున్న అమ్ము భుజంపై చేయి పడింది. చూస్తే గౌతమ్. ఏంటి అమ్ము చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు? నువ్వేమైనా వేరే గ్రహానికి పోతున్నావా? లేదు కదా, ఇదే ఊర్లోనే ఉంటావు. నీకెప్పుడు కావాలో ఏ వేళలో చూడాలనుకుంటే ఆ వేళలో నిన్ను తీసుకుని వెళ్తా. కానీ ఇలా ఏడ్చి మామయ్యని ఎందుకు బాధ పెడతావు చెప్పు అన్నాడు లాలనగా గడ్డంపై చేయి వేసి చెప్తూ. నిరంజన్ గారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అందరూ సంతోషంగా అమ్ముని అత్తగారింటికి సాగనంపారు. అత్తారింట్లో గృహప్రవేశం చేయడానికి నిల్చుంది అమ్ము. తనకి వదిన వరస అయ్యేవాళ్ళు ఒకళ్ళు అడ్డు వచ్చి పేర్లు చెప్పమంటున్నారు. అమ్ము తలదించుకొని నిలబడింది. గౌతమ్ అమ్ము పరిస్థితి అర్థం చేసుకొని నేను నా భార్య అమూల్య వచ్చాం అన్నాడు. నేను మా ఆయన గౌతమ్ వచ్చాం అని అంది అమ్ము చిన్నగా. అమ్ముకి తోడుగా ఆది వచ్చాడు. ఆ తర్వాత హారతి ఇచ్చి లోపలికి గృహప్రవేశం చేయించారు. ఇద్దరి చేత పూజ చేయించి అందరికీ నమస్కారం చేశారు. ఆ తర్వాత అమ్ముని ఒక రూమ్లోకి వెళ్ళమన్నారు. అమ్ము ఇబ్బందిగా చూస్తూ వెళ్ళింది. గౌతమ్ తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను అమ్ము దగ్గరే ఉంటాను అని అన్నాడు. అలాగే వెళ్ళు అన్నారు ఆవిడ. గౌతమ్ అమ్ము వెంట లోపలికి వెళ్ళాడు. అమ్ము అక్కడే బెడ్ మీద దిగులుగా కూర్చుంది. అది గమనించిన గౌతమ్ అమ్ము ముందు మోకాళ్ళపై కూర్చొని ఏమైందమ్ము అని అడిగాడు. ఒక్కసారి కూడా బావా నాకు సారీ చెప్పనే లేదు గౌతమ్ అంది చిన్నగా. ఏమంటున్నావు అమ్ము అని అడిగాడు. నేను సారీ చెప్పడానికి కూడా సరిపోనా? నేనేం చేశానని నన్ను ఇలా బాధ పెట్టాడు? ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పేయొచ్చుగా అని అంది ఏడుస్తూ. అమ్ము అమ్ము అని అంటూ ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అమ్ము మాట వినట్లేదు. ఒక్కసారిగా అమ్ము మొహాన్ని చేతిలో పట్టుకొని మొహం దగ్గరికి తెచ్చి కామ్ డౌన్ అమ్ము, కూల్ అవ్వు అన్నాడు. సైలెంట్ అయింది అమ్ము. ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడివేస్తాడు, ఎదలోనే ప్రేమకి వేరే మజిలీని చేరుస్తాడు అన్నాడు. ఆ పదంలో చాలా అర్థం ఉంది అనిపించింది. నువ్వు రెస్ట్ తీసుకో అమ్ము అని వెళ్ళాడు నవ్వుతూ. అమ్ము అలాగే అని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంది. అమ్ము పడుకునేదాకా అక్కడే ఉండి బయటికి వచ్చాడు గౌతమ్. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తను పడుకున్నాడు.
టైర్డ్ అవటంతో. సాయంత్రం మెలకువ వచ్చింది అమ్ముకి. లేచి మొహం కడుక్కొని బయటికి వచ్చింది. హాల్లో సుమాగారు, కొందరు బంధువులు ఉన్నారు. అమ్ము రావడం చూసి సుమాగారు అమ్ము దగ్గరికి వెళ్ళారు. కాఫీ తాగుతావా అమ్ము అని అడిగారు. వద్దత్తయ్యా అంది మొదటిసారి. ఆవిడ ఆనందంగా ఉండు తల్లి అని వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చారు. అమ్ము ఇబ్బందిగా చూస్తుంటే తీసుకోమ్మా, నేను నీకు అమ్మలాంటి దాన్నే అన్నారు. అమ్ము నవ్వుతూ ఆవిడని హత్తుకొని థ్యాంక్ యూ అత్తమ్మా అంది నవ్వుతూ. ఆవిడ అక్కడే వాళ్ళతో కూర్చోపెట్టుకొని మాటల్లో పడ్డారు. అమ్ము కూడా చిన్నగా వాళ్ళతో మాటల్లో పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మా కాఫీ అని అరిచాడు గౌతమ్. అమ్ము నువ్వు వెళ్ళి ఇస్తావా తల్లి అన్నారు అమ్ము వైపు చూస్తూ. అమ్ము ఇబ్బందిగానే తల ఊపి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకొని గౌతమ్ రూమ్ ఏదో వెతుక్కుంటూ వెళ్ళింది. 2 రూమ్స్ వెతికాక దొరికింది. అక్కడ బెడ్ మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ మా కాఫీ అని అంటూ ఉన్నాడు గౌతమ్. అమ్ముకి నవ్వు వచ్చింది. చిన్నగా గాజులు సౌండ్ చేసింది. తలెత్తాడు గౌతమ్. అమ్ము కనిపించేసరికి తడబడుతూ లేచి కూర్చున్నాడు. ఇది అత్తమ్మ ఇవ్వమన్నారు అంది చిన్నగా. కాఫీ తీసుకున్నాడు గౌతమ్. చేతిలో పట్టుకొని కూర్చున్నాడు. అమ్ము దించిన తల ఎత్తలేదు. ఎలా ఉంది అని అడిగింది కొద్దిసేపటికి. బాగుంది అన్నాడు చిన్నగా. మీరు ఇంకా తాగనే లేదు అంది అమ్ము నవ్వుతూ తలెత్తి. తడబడ్డాడు గౌతమ్. నవ్వుతూ కిందికి వెళ్ళింది అమ్ము. ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేసి పడుకున్నారు. తన ఆఫీస్లో పనిచేసే వేద్ని వేరే కంట్రీకి పంపించాడు. తనతో పాటు సుష్మా, శ్రీధర్, భాగ్య కూడా వెళ్ళిపోయారు. ఆ విషయం కూడా అమ్ముకి తెలియనివ్వలేదు. నెక్స్ట్ డే ఈవినింగ్ రిసెప్షన్ పెట్టుకున్నారు. అమ్ముకి ఒక ఫుల్ హెవీ డిజైనర్ శారీ ఇచ్చి రెడీ అవ్వమన్నారు. అది చూడగానే అమ్ముకి ఫ్యూజులు పేలిపోయాయి. దాని వంకే దీనంగా చూస్తూ కూర్చుంది. అమ్ము రెడీ అయిందా లేదా చూద్దామని వచ్చిన గౌతమ్కి డల్గా కూర్చున్న అమ్ము కనిపించింది. తను అలా డల్గా ఉండేసరికి ఏమైందో అని కంగారుగా వెళ్ళాడు. ఎందుకు అమ్ము ఇంకా రెడీ అవ్వలేదు అని అడిగాడు. అది శారీ చాలా హెవీగా ఉంది, క్యారీ చేయలేను అంది చిన్నగా. ఊపిరి పీల్చుకొని సరే ఉండు వేరేది వేసుకుందు అని వెళ్ళి వేరే లెహంగా తెచ్చి ఇచ్చాడు. అమ్ము ఇప్పుడు అది తీసుకుంది. గౌతమ్ బయటికి వెళ్ళాడు. అమ్ము తొందరగా రెడీ అయ్యి బయటికి వచ్చింది. తర్వాత రిసెప్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళారు. అక్కడంతా చాలా బాగా డెకరేట్ చేసి ఉంచారు. చుట్టూ ఉన్న పూలు పచ్చదనం చూస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. మెల్లగా గౌతమ్, అమ్ము ఇద్దరూ కలిసి స్టేజ్ మీద కూర్చున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు వచ్చి విష్ చేసి వెళ్తున్నారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తున్నారు గౌతమ్, అమూల్యాలు. ఆ తర్వాత అందరూ డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి వెళ్ళగానే అమ్ముని మళ్ళీ త్వరగా రెడీ అవ్వమని ఒక తెల్ల చీర ఇచ్చి వెళ్ళారు. అది ఎందుకో అమ్ముకి అర్థం కావడానికి టైం పట్టింది. మరోపక్క గౌతమ్కి చాలా టెన్షన్గా ఉంది. అమ్ము ఎక్కడ ఏమనుకుంటుందో అని. కానీ తప్పక రెడీ అయ్యి వాళ్ళ అమ్మ వెళ్ళమన్న రూమ్కి వెళ్ళాడు. అక్కడ బాల్కనీలోకి వెళ్ళి నిల్చొని ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అమ్ము చీర కట్టుకొని కూర్చొనుంది. సుమాగారు వచ్చి పాల గ్లాస్ ఇచ్చి గది వరకు తీసుకువెళ్ళి వదిలేసి వచ్చారు. అమ్ము గుండెల్లో ఏదో అలజడి రేగుతుంటే దాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ లోపలికి వెళ్ళింది. అక్కడెక్కడా గౌతమ్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని వెతికే ప్రయత్నం చేయలేదు. సైలెంట్గా బెడ్ మీద కూర్చుంది. కొద్దిసేపటికి రూమ్లోకి వచ్చిన గౌతమ్ అమ్ముని చూసి దగ్గరికి వెళ్ళాడు. అది గౌతమ్ అని చెప్పబోతుంటే పర్లేదమ్ము, నువ్వు ఇక్కడ బెడ్ మీద పడుకో, నేను బాల్కనీలో పడుకుంటాను, నీకు కావాల్సినంత టైం తీసుకో అని షెల్ఫ్ నుండి బెడ్షీట్ తీసుకొని బాల్కనీలోకి నడిచాడు. అమ్ము వెళ్తున్న గౌతమ్నే చూసి బెడ్ మీద పడుకుంది. బయట బాల్కనీలో తారల్ని చూస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు గౌతమ్. తెల్లారి త్వరగా మెలకు వచ్చింది గౌతమ్కి. లేచి రూమ్లోకి వెళ్ళాడు. తన మొహంపై కనిపిస్తున్న కన్నీటి చారలు చూస్తేనే తెలుస్తుంది రాత్రంతా ఏడ్చింది అని. చిన్నగా తల నిమిరి నుదుట ముద్దు పెట్టుకొని గుడ్ మార్నింగ్ అమ్ము బంగారం అని రోజు నీ ఫోటోకి చెప్పేవాడిని, ఇప్పుడు నీకే డైరెక్ట్గా చెప్తున్నా. ఎంతో మార్పు కదా, అస్సలు అనుకోలేదురా నువ్వు నా భార్యగా ఇలా ఉంటావు అని. నిజంగా ఇప్పుడు ఇదంతా కలలా ఉంది తెలుసా
అసలు నమ్మడానికి కూడా కష్టంగా ఉంది నాకు. నాకు తెలుసమ్ము, నువ్వు మీ బావ వేద్‌ని ఎంత ఇష్టపడ్డావో. నేను అప్పుడు నిన్ను కలవడానికి వచ్చేవాడిని కదా! అప్పుడు నీ కళ్ళల్లో నాకు మీ బావ గురించి చెప్పిన ప్రతిసారి మెరుపు కనిపించేది. అందుకే నీ కళ్ళల్లో ఆ మెరుపు ఎప్పటికీ ఉండాలనే మీ బావ గురించి ఎంక్వైరీ చేశాను. అప్పుడే తెలిసింది మీ బావ నిన్ను కాదు సుష్మాని ఇష్టపడుతున్నట్టు. ఈ విషయం నీకు చెప్తే నువ్వు నమ్మలేదురా. అందుకే నీ నుండి దూరం వెళ్ళలేక వెళ్ళాను. నువ్వు వెళ్ళిపో అనగానే. నిజంగా అమ్మో! నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నన్ను మాత్రం వదిలి వెళ్ళకు. నువ్వు లేకపోతే నా ఊపిరి ఆగిపోయినట్టు అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.